కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ తొలుత లోక్సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం సాంప్రదాయంగా వస్తోంది కదా. ఇక్కడ గత ఆర్థిక సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరు గురించి వివరిస్తూ రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అంచనా వేశారు. ఆర్థిక వ్యవహారాల శాఖకు చెందిన ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందించింది. ఇప్పుడు ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్ బంగారం ధరలు, భారత ఆర్థిక వ్యవస్థలో బంగారం ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితి నుంచి రక్షించడంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనల నేపథ్యంలో, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $2,607 నుంచి $5,100లకు పైగా పెరిగింది. దీంతో భారత్ తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి స్థాపనను కూడా పెంచిందని ఆర్థిక సర్వే చెబుతోంది. భారతీయులకు బంగారంపై మక్కువ కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక భద్రతకు రక్షణ కవచంగా ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అంటే ఇక్కడ అనిశ్చిత నేపథ్యంలో భారత్ తన దగ్గర ఉన్న బంగారు నిల్వల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతుంది. నిర్మలా సీతారామన్ ఇతర కీలక అంశాల గురించి వివరించారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితి కారణంగానే బంగారం, వెండి ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయని సర్వేలో చెప్పారు. 24 క్యారెట్ బంగారం ధర దేశీయంగా 10 గ్రాములకు $1,70,000 పలుకుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలోనే బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు సురక్షిత స్వర్గధామం, అంటే సేవ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ ఎసెట్ అని చెప్పింది. దీనివల్ల పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. భారత్ బంగారం వాటాను ఇటీవలి కాలంలో పెంచుకుంది. 2025 మార్చి నాటికి భారత్ వద్ద బంగారం నిల్వల విలువ $78.2 బిలియన్ ఉండగా ఇప్పుడు 2026 జనవరి నాటికి $117.5 బిలియన్ చేరింది. ఇది భారత కరెన్సీలో చూస్తే 12 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. రికార్డుల పరంగా ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం 880 టన్నులకు పైగా బంగారం నిల్వలున్నాయి. ఆర్బీఐ ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని తగ్గించుకొని బంగారం నిల్వలను పెంచుకోవడం ద్వారా డాలర్పై ఆధారపడడం తగ్గించుకునే దిశగా పయనిస్తోంది. ఇంకా బంగారం ధరలు భారీగా పెరగడంతో బంగారంపై లోన్స్ గత సంవత్సర కాలంతో పోలిస్తే 125.3% మేర పెరిగినట్టు నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో భాగంగా చెప్పారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ దేశంలో పెట్టుబడి డిమాండ్ బలంగా ఉండటంతో దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయని, ఇది వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు.